ఆ లోకాల శంకరునికి మనం సమర్పించుకునేది ఏమిటంటే ఒక మనసు మాత్రమే. ఎందుకంటే పాలతోని అభిషేకం చేస్తాము. ఆ పాలు శివలింగం మీద పడి తరువాత మళ్ళీ భూదేవి పాలే అవుతాయి. పరమాన్నాలు నైవేద్యంగా పెడతాము. ఆరగింపు చేస్తాము. ఇలా ఇలా చేతితోని 3 సార్లు చూపుతాము. చూపి తరువాత ఆ నైవేద్యాన్ని మనమే స్వీకరిస్తాము. శివునికి అర్పించినట్టే అర్పించి తిరిగి తీసుకుంటున్నాము. మనము తిరిగి తీసుకోలేనిది ఏదైనా ఉన్నది అంటే మన మనసు ఒక్కటే. ఆ మనసును ఆ శివుని పాదాల వద్ద అర్పితము చేసి, శివా, ఇక నా మీద నాకు ఎలాంటి అధికారము లేదు. నిన్ను దాటి వెళ్ళలేను. నీకు చెప్పకుండా నేను ఏ పని చెయ్యను. వెంటుండి నడిపిస్తానంటేనే ఈ భూలోకంలో ఉంటా.